పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం మాసప్ ట్యాంక్ లో ఉన్న ఉన్నత విద్యా మండలి దగ్గర స్టడీ సర్కిల్ కన్వీనర్ రాము యాదవ్ తోటి ఉన్నాము. చెప్పండి, ధర్నా ఎందుకు చేస్తున్నారు మీరు ఇక్కడ? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించాల్సిన 10,000 కోట్ల ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ స్కాలర్షిప్ చెల్లించకపోవడం వల్ల గత 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల ఇంజనీరింగ్ పీజీలు పూర్తి చేసుకొని కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకోలేక, అటు సర్టిఫికేట్ తీసుకుని హైయర్ ఎడ్యుకేషన్ పోక, అటు ఉద్యోగాన్ని పోలేక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదే క్రమంలో ఈరోజు ఈ సంవత్సరం గత 2-3 సంవత్సరాల నుంచి మనం ఏదైతే భారతీయ జనతా యువమోర్చా పక్షాన మనం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూనే వస్తున్నాము. ఒక ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేది ఉండాలి. లేకపోవడంతో బడుగు బలహీన వర్గాలు, లేకపోతే ఎవరైతే ఇంజనీరింగ్ విద్యను సాధించాలనుకున్న ఒక ఆశ ఉన్న వాళ్ళు చేరుకోలేకపోతుంది నాణ్యమైన విద్య. ఏదైతే ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్ జరగకముందుకే ఏదైతే మేనేజ్మెంట్లో సీట్ల పేరుతోటి ఆల్రెడీ కొన్ని లక్షల రూపాయలు, అంటే 10,000 నుంచి 15-20 లక్షల రూపాయల వరకు ఈరోజు మేనేజ్మెంట్ కోర్సు డొనేషన్కి ఒక రిసిప్ట్ కూడా ఉండట్లే. రెండోది, ఈరోజు ప్రైవేట్ కాలేజీలే కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా దోసుకుంటున్నా కూడా ఏ మినిస్టర్ల కనసనగల్లో ఉన్న వాళ్ళ బంధుమిత్రుల కాలేజీలు విశ్వవిద్యాలయాలు ఈరోజు రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోసుకుంటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఈ దరిద్రం ఏంటంటే ఈ రాష్ట్రానికి ఏదైతే మౌలిక వసతులు విద్యా వైద్యం ఏదైతే ప్రధానమో దానికి పెద్దపీఠం వేయకుండా మద్యానికి మంత్రి ఉన్నాడు మన రాష్ట్రంలో, కానీ విద్యకు మంత్రి లేకపోవడం అనేది తెలంగాణ రాష్ట్రం సిగ్గుపడుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఏదే 6 గ్యారెంటీ 66 మోసాలతోటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో విద్యకు వైద్యానికి పెద్దపీఠం వేస్తాను. ఇప్పటివరకు ఈరోజు ప్రైవేట్ కళాశాలలే కాకుండా ఇంజనీరింగ్ కళాశాలలో దోపిడీ జరుగుతూ ఉంటే ఈరోజు పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పుస్తకాలు అమ్మొద్దు, ఏదైతే ఎడ్యుకేషన్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి విరుద్ధంగా నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా నడుస్తున్న పాఠశాలల్లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఒక రెగ్యులేషన్ కమిటీ కానీ లేకపోతే పేరెంట్స్ రెగ్యులేషన్ కమిటీ కూడా నామమాత్రానికే కమిటీ లేచి ఎక్కడ కూడా వాటిపైన డిఈఓ కానీ ఎంఈఓ కానీ తనిఖీలు చేయడం జరుగుతుంది. కేవలం ఏసీ రూమ్లలో కూర్చొని కామన్ మ్యాన్ని ఒక పరీక్ష చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలా కామన్ మ్యాన్ ఒక పిల్లోని పాఠశాలకు పంపాలి, నర్సరీలో 40,000 రూపాయలండి. అంటే పుస్తకాల పేరుతో మీద 60,000 రూపాయలు ఒక నర్సరీ లెవెల్లో చదివించుకోవాలంటే కేవలం ఉన్నత వర్గాలకు పెద్దపీఠం వేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే దీని మీద స్పందించి విద్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా 10,000 కోట్లను వెంటనే చెల్లించకపోవడంతో ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో విచ్చలవిడిగా రియంబర్స్మెంట్ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ఏ కాకుండా డొనేషన్ల పేరుకోలో 1,000 కోట్ల రూపాయలు దోసుకోవడం జరుగుతుంది. దీన్ని వెంటనే మేము భారతీయ జనతా పార్టీ పక్షాన, భారతీయ జనతా యువమోర్చా పక్షాన గత 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమస్య పైన కానీ విద్యార్థుల సమస్య రియంబర్స్మెంట్ పైన పోరాడుతూ నిలుస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం నిరంతరం పోరాటం కొనసాగుతుందని డిమాండ్ చేస్తాం. ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను డొనేషన్లు కట్టాలని ఒత్తిడి చేస్తున్నట్టు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అక్షరాల ఈరోజు ఏ కాలేజీకి వెళ్ళి పోయి చూసినా మనం ఆకస్మిక తనిఖీలు చేసినట్లయితే ఈరోజు కళాశాలల్లో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు కంప్యూటర్ సైన్స్కి ఇలా డొనేషన్ల పేరు మీద ఒక రిసిప్ట్ కూడా ఇవ్వరు. అదేవిధంగా అదే కాలేజ్ క్యాంపస్లో మనం చూడవచ్చు, గత 5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అటు హైయర్ ఎడ్యుకేషన్ పోలేక ఇటు ఏదైనా చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుందామంటే సర్టిఫికెట్లు ఇవ్వకుండా కనీసం చెక్కులు పెట్టుకొని కూడా కొన్ని కాలేజీలు ఇస్తున్నాయి. చెక్స్ లేకుండా పూర్తి ఫీజును చెల్లించండి, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన వెంటనే మీ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తున్న కాలేజీలు కొన్ని, అయితే చెక్కులు పెట్టుకొని ఇస్తున్న కాలేజీలు కొన్ని డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇస్తే మీరు వచ్చి తీసుకోవండి అంటున్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఇవాళ స్థానిక ఎన్నికల కోసము రైతుల మీద అకస్మాత్తుగా ప్రేమ పొంది ఈరోజు రైతు బంధువులు అయితే రైతులకు పైసలు ఇస్తున్నారు. అంటే విద్య ఏదైతే ప్రధానమని మనం అనుకున్నామో ఆ విద్యా ప్రధానంలో ఈరోజు ప్రధానంలో విద్య లేదు. అంటే మంత్రిత్వ శాఖలో మనకు రేవంత్ రెడ్డి గారు ఒక విద్యాశాఖ మంత్రి మన క్యాబినెట్లో ఆశించినాం. రాష్ట్ర ప్రభుత్వం అంతా గత సంవత్సరం అంతా విద్య రోడ్డు మీద పడ్డది. ఈ సంవత్సరమైనా ఒక మంచి బాటలు, అంటే సంక్షేమ హాస్టళ్ళు చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు, వాళ్ళకు బిల్లులు రాక, మెస్ బిల్లులు రాక, ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ రాక, చిన్న నాన్ ప్రాఫిట్ కార్పొరేట్ విద్యకు పెద్దపీఠం వేస్తున్నారండి. ఇవాళ నారాయణ చైతన్య కాలేజీలు విచ్చలవిడిగా దోసుకుంటున్నాయి. ఏదైతే సెమీ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయో లేకపోతే రూరల్ ఏరియాలో కాలేజీలు ఉన్నాయో అవుట్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇలా మండల కేంద్రం 1-2 జిల్లా కేంద్రాలు 10 కాలేజీలు ఉన్న పరిస్థితుల్లో ఈ 2-3కు పరిమితం. ఎందుకంటే ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ ఇవ్వట్లే. గత 5 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా
ప్రైవేట్ యాజమాన్యాలు కాలేజీలు నడపడం అనేది చాలా బాధాకరం. అంటే ప్రైవేట్ నాన్ కార్పొరేట్ కాలేజీలు ఎవరు ఎస్టాబ్లిష్ చేసినంటే ఎవరైతే పీజీలు చదువుకొని ఉద్యోగాలు రాక వాళ్ళు ఉపాధి కోసం కాలేజీలు ప్రారంభించుకురో వాళ్ళకి ఉపాధి లేదు, వాళ్ళకి లేదు, ఆ కాలేజీలు నడిచే పరిస్థితి లేదు. ఏవైతే కార్పొరేట్ వ్యవస్థ పేరు మీద మన కాలేజీలు పెట్టారో వాళ్ళకు మాత్రమే రక్షణగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని నేను భావిస్తా ఉన్నాను. అటు కార్పొరేట్ కాలేజ్ వ్యవస్థలు కూడా ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లేదు అని మీ అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని కేర్ చేయట్లేదు అన్నట్టు మీకు అనిపిస్తుందా? అంటే ఇదేమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం అండి, నాకు అర్థం కదా. గత 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ప్రైవేట్ యాజమాన్యాలు సంఘాల పేరిట రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, సంఘాల వారికి రాకండి, కాలేజీల వారికి రాండి, మీరు సెటిల్మెంట్ చేసుకోండి. అంటే ఏంది, 10 కోట్లు రావాల్సిన కాడ 1 కోటి రూపాయలు, 100 కోట్లు రావాల్సిన 50 కోట్లు ఇస్తా అని ఒక రాయబేరం రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రభుత్వంలాగా కాకుండా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా ప్రవర్తిస్తున్నారని మా ప్రధాన ఆరోపణ. అంటే ఇక కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు, ఇప్పటికే మీరు సీట్లు అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అట్లా కంప్లైంట్ చేయడం లాంటివి ఏమైనా జరిగిందా? 100 కేసులు ఉన్నాయి, లైవ్లో 100 కేసులు ఉన్నాయి. ఈరోజు ర్యాంకుకి సంబంధం లేకుండా మీరు మా కాలేజీలో చేరండి, ఇంత కడితే మీకు సీట్ అలాట్మెంట్ చేస్తామన్న పరిస్థితులు కొన్ని 100 కేసులు చూడొచ్చు. ఈరోజు ఏ కాలేజీ ఆకస్మిక తనిఖీలు చేసినా కూడా కొన్ని వందల మంది స్టూడెంట్ కాలేజీ క్యాంపస్లో కనబడుతూ ఉన్నారు. అంటే మనకు ఎంసెట్ అని ఏదైతే విద్యా విధానం ఉందో దాన్ని కౌన్సిలింగ్ తర్వాత, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ తర్వాత రాని వారు మేనేజ్మెంట్ కోటాకు సీటు పోతారు. అంటే ఈరోజు రిజల్ట్ వచ్చిన దానికంటే ముందే మా యాజమాన్యాలు సంప్రదిస్తున్నారంటే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ ఎంసెట్ కానీ ఇవన్నీ ఒక ఒప్పందంలో బాగా ఉన్నాయి. అంటే ఎవరికి ఎక్కడ సీట్ రావాలన్నా కూడా ఇంటర్నల్ మేనేజ్మెంట్ సిస్టమ్ నడుస్తూ ఉంది. అట్లాంటి క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు. రియంబర్స్మెంట్ మీద నడుస్తున్న కాలేజీలు కొన్ని అయితే, కేవలం డొనేషన్ల కోసం నడుస్తున్న కాలేజీలు మరికొన్ని.